జై శ్రీరామ్. దీర్ఘాయుష్యుని ప్రసాదించే శివాలయం. యమపాశానికి భయపడి శివలింగాన్ని ఆలింగనం చేసుకుని శివుని చేత చిరంజీవి అయిన మార్కండేయుడు కదా శివశక్తి ముందు యమపాశమైన తలవంచాల్సిందేనని మనకు తెలియజేస్తుంది. ఆనాడు మార్కండేయుడు ఆలింగనం చేసుకున్న లింగమే తమిళనాడులోని తిరుక్కడయ్యూరులో ఉన్న అమృతఘటేశ్వర స్వామివారు. ఈ లింగంపై ఈనాటికి మార్కండేయుడి చేతి గుర్తులు దర్శనమిస్తాయి. ఈ స్వామినే మృకండ మహర్షి సేవించారు. ఈ స్వామిని అర్చిస్తే అపమృత్యు భయం నశించి దీర్ఘాయువు పొందుతారని ప్రతీతి. జై శ్రీరామ్. వంశవృద్ధి కోసం ఏ దేవాలయం దర్శించటం ఉత్తమం? వంశవృద్ధి కామ్యంగా కలవారు దేవి ఆలయం దర్శించి మంగళవారం నాడు పొంగలి లేదా అటుకులను దేవికి నైవేద్యంగా సమర్పించి దానిని కుటుంబం అంతా స్వీకరిస్తే వంశవృద్ధి కలుగుతుంది. ఈ విధంగా 9 మంగళవారాలు చేయడం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. జై శ్రీరామ్. దేవాలయంలో ప్రదక్షిణములు. దేవాలయములలో ఆత్మ ప్రదక్షిణం చేయరాదు. విష్ణు ఆలయంలో ప్రాతకాల ప్రదక్షిణ, శివాలయంలో ప్రదోషకాల ప్రదక్షిణ సకల కామ్యసిద్ధులను కలిగిస్తాయి. జై శ్రీరామ్. పునర్జన్మలు లేని మోక్షం ప్రసాదించే గృహ. కేరళలోని పాల్ఘాట్కు దగ్గరలో తిరువిల్వాసుల ప్రాంతంలో ఉన్న గుహలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఒకసారి నడిస్తే పునర్జన్మలు ఉండవని భక్తుల విశ్వాసం. చీకటి వెలుగులు దోబుచులాడే ఈ గుహ సుమారు ఫర్లాంగ్ పొడవు ఉంటుంది. ఎత్తు పల్లములతో నడక సాఫీగా సాగదు. జై శ్రీరామ్. శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలి? శివాలయంలో ధ్వజస్తంభానికి దగ్గరగాను గర్భగుడి వెనుక ప్రక్కకు దూరంగాను నడవాలి. ఇందుకు కారణం శివ సన్నిధిలో ముందు పక్క దేవగణాలు, వెనుక ప్రక్క రాక్షసులు ఉంటారు. అలాగే శివునికి అభిషేకించే జలం వచ్చే మడుగును సోమసూత్రం అని అంటారు. ప్రదక్షిణం చేసే సమయంలో ఈ సోమసూత్రాన్ని దాటరాదు. దీనినే చండీ ప్రదక్షిణం అంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్, మిషన్ వర్క్స్, హ్యాండ్ వర్క్స్, కుకింగ్ రెసిపీస్, యూస్ఫుల్ టిప్స్, ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై శ్రీరామ్. దేవునికి కదలీ ఫలం అంటే అరటి పండును నివేదించటంలో వెనుక గల అంతరార్థం ఏమిటి? అరటి చెట్టు తన జీవిత కాలంలో ఒక్కసారి ఒకే ఒక అరటి గెలను ఇస్తుంది. అలా ఒక్కసారే వచ్చిన పండును ఆ దేవునికి నివేదిస్తున్నాం. అలాగే జన్మలలో మానవ జన్మ కూడా ఒక్కసారి ప్రాప్తిస్తుంది. అరటి పండును ఆదర్శంగా తీసుకొని నిన్ను నీవు కూడా ఆ దేవునికి సమర్పించుకోమని అర్థం. జై శ్రీరామ్. భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు దర్శించవలసిన ఆలయం. భార్యాభర్తల మధ్యన విభేదాలు, కలహాలు ఉన్నప్పుడు ప్రతి మంగళవారం నాడు ఉదయం వేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించి స్వామివారితో పాటుగా కుజస్థుతులు కూడా చేయటం వల్ల వారి మధ్యన అన్యోన్యత నెలకొంటుంది. వీటితో పాటు భూదేవి స్థుతిని కూడా పఠించటం ఉత్తమం. జై శ్రీరామ్. కుటుంబ సఖ్యత లేని వారు దర్శించవలసిన దేవాలయం. కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత లోపించినప్పుడు జీవనదీ తీరంలో ఉన్న దేవాలయమును దర్శించి ఆ క్షేత్రంలో కుటుంబ సభ్యులంతా ఒక రాత్రి నిద్రిస్తే వారి మధ్యన సఖ్యత ఏర్పడుతుంది. లేదా పుష్కరిణి ఉన్న దేవాలయం దర్శించి ఒక రాత్రి నిద్ర చేసిన ఫలితం కలుగుతుంది. జై శ్రీరామ్. ఉన్నత విద్యాభ్యాసంలో చేరటానికి ముందు దర్శించవలసిన దేవాలయం. ఉన్నత విద్యలో చేరటానికి ముందు గురువారం నాడు ప్రాతకాలంలో దత్తాత్రేయుడి ఆలయాన్ని దర్శించండి. లేదా సోమవారం నాడు సాయంకాల సమయంలో శివపార్వతులను దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించండి. ఉన్నత విద్యలో రాణిస్తారు. జై శ్రీరామ్. దారిద్ర్య నాశనానికి ఏ ఆలయం దర్శించటం ఉత్తమ ఫలం? సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి ఆలయం 12 గురువారాల పాటు నియమానుసారంగా దర్శించటం వల్ల సంపదలను ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అష్టదారిద్ర్యములతో బాధపడుతున్న వారు ఉదయం పూట గణపతి ఆలయం, సాయంత్రం వేళ ఆంజనేయ స్వామి ఆలయం దర్శించటం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతుంది. జై శ్రీరామ్. విద్యాప్రాప్తికి దర్శించవలసిన ఆలయాలు. త్రిశక్తి స్వరూపిణి అయిన సరస్వతీదేవిని మూలా నక్షత్రం ఉన్న రోజున దర్శిస్తే స్తుతిస్తే విద్యకున్న సకల ఆటంకాలు తొలగిపోతాయి. దక్షిణామూర్తి, హయగ్రీవుని ఆలయాలను కూడా విద్యా అభివృద్ధి కొరకు దర్శించటం శుభఫలాన్ని ఇస్తుంది.